మీరు నాకు సూత్రాలు చెప్పలేదు అటువై. సో 50 ఏళ్ళ ఈ గ్లోరియస్ ఇయర్స్లో ఒక నిర్మాణ సంస్థకి ఫస్ట్ మీరు చెప్పింది యాక్టర్స్, నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ మన గుడ్డి ధైర్యమేనమ్మా. గుడ్డి ధైర్యం, అయ్యో బాబోయ్, దాన్ని గుడ్డిగా నమ్మడం కష్టం సార్. అలా కుదిరిందమ్మా అంతే. కథని నమ్మడము లేదా దర్శకుడిని వినడము, దానిలో మన జడ్జ్మెంట్, ఇక్కడ గుడ్డిగా ఉండడం కంటే ఇప్పుడు మీరు చెప్పారు 2-3 నెలలు కూర్చున్నారు, 27 మంది రచయితలు కూర్చున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లైండ్ అనుకుంటున్నాను సార్. లేదమ్మా, ఆ సినిమా వరకు అది నిజంగానే మీరు అన్నట్టు బ్లైండ్ కాదు. అది అట్లాగే 27 మంది రైటర్స్ అవసరం అనుకున్నప్పుడల్లా పిలిచామమ్మా. దానికి మాత్రం నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు, హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్ర గారు. వాళ్ళిద్దరూ దాదాపు 3 months నా అపార్ట్మెంట్, మద్రాస్ అపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కలిసి కూర్చొని వండుతుంటే అది కదా సినిమా అంటే గొప్పతనం అది అనిపించిందమ్మా. తత్గారు వన్ క్విక్ రౌండ్ అప్. టుడే కల్కి 2898 AD, ఇది కలికాలం. ఎప్పటి వరకు కల్కి ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మా అందరికీ కూడా ఎదురు చూపులు వదిలేసి వెళ్ళిపోయారు. ది లాస్ట్ ఇట్స్ అ సినిమాటిక్ వాయిస్. ఇందులో ఎన్ని సినిమాలు వస్తాయో మాకు తెలియదు, ఎన్ని కథల్ని ఎన్ని క్యారెక్టర్లుగా చెప్తారో మాకు తెలియదు. బట్ మేము చూడాలనుకుంటున్న ఇమ్మీడియట్ నెక్స్ట్ భాగం సంగతి ఏంటి? దాని నుంచి మాకు ఏమైనా కొంచెం ముందు తురుపు ముక్కలు వదులుతారా? దాని నెక్స్ట్ భాగం రెడీగానే ఉందమ్మా. ఈ ఇయర్ ఎండింగ్కి రెడీ అవుతుంది అది. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ కే అనే ఆసక్తిని కలిగించి ఇప్పుడు కల్కి నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తిని రగిలించి వాట్ ప్రభంజనాలు సృష్టిస్తున్నారో, దీని సామర్థ్యం ఇంకా ఎంత ఉందో మనం వేచి చూడాల్సిందే. వైజయంతి మూవీస్ పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు. వారు మీకు ఆల్మోస్ట్ గురు సమానులు, దైవ సమానులు అనే మీరు అంటారు. మరి మీకు తల్లిదండ్రుల బలం కూడా ఎక్కువ ఉంది. నాన్నగారు ఆశీస్సులతోటి వారి ప్రెజెన్స్ అని వేసి ప్రతిసారి దాని తర్వాత వచ్చే టైటిలే నాన్నగారికి. ఆయనకి ఎప్పుడు క్రెడిట్ ఇస్తారా మీరు? ఎప్పుడు నాన్నగారు గురించి నేను మర్చిపోలేనమ్మా. ఆయన లేకపోతే నేను లేను కదా. ఒక్కగానొక్క కొడుకుని అని అల్లారు ముద్దుగా పెంచారు. నేను ఈ సినిమా రంగంలోకి వెళ్తాను అన్నప్పుడు ఆయన మనసు కొద్దిగా బాధపడి ఉంటుంది. వారు అప్పటికి ఏ రంగంలో ఉన్నారండి? అప్పుడు ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. వారు వ్యాపార రంగంలోనే ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా మంచి రంగంలో ఉన్నారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చేసారు, ఇక నాతో పాటు ఉండేవారు. సినిమా గురించి ఏమీ తెలియని కుటుంబం నుంచి మీరు ఏ కళని మోసుకుంటూ హైదరాబాద్ వచ్చారు సార్? విజయవాడ నుంచి చెన్నై ఎలా వెళ్ళారు? నిజమేనమ్మా, అది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చూసే సినిమాలు లైబ్రరీ లాగా వాడుకుని వీటిలో నుంచి వచ్చాను. రామారావు గారిని నాగేశ్వరరావు గారి లాగా డ్యాన్స్ చేయించాలి అనుకునే దీంతో వచ్చి సినిమాలు తీయటం అంటే జోక్ కాదు కదమ్మా. అండ్ దానికి తోడు మీ తల్లిదండ్రులు మీరు ఒప్పించి రావడం, దీనిలో వ్యాపారంలో డబ్బులు పెడతారంటే పైగా సినిమా అనగానే కొంచెం కంగారు ఉంటుంది. పెడతారు అసలు. అలాంటిది మా నాన్నగారు కొద్దిగా హెసిటేషన్గా ఉంటే మా అమ్మగారు ఏం లాభం లేదు, వాడు ఏం చెబితే అది చేయాల్సిందే, మీరు ఒక సినిమా చేస్తారు ఏమవుతుంది, తీయించండి పోనీ అని గట్టి పట్టింది మా అమ్మ. ఇంకా అలాగే ఒక సినిమా అంటే ఎక్కడ ఆగుతుందమ్మా అది. అలాగే ఎదురులేని మనిషి దగ్గర నుంచి ఆయన కూడా ఇంప్రెస్ అయిపోయారు మా ఫాదర్. సో తర్వాత సినిమా నిర్మాణంలో వారేమన్నా ఎప్పుడన్నా ఒక సలహా ఇవ్వడమో లేకపోతే మీకు ఏమన్నా పాలు పంచుకోవడం అలా ఎప్పుడు ఉండేదమ్మా, డిస్కషన్ జరుగుతూ ఉండేది. చాలా బాగా తీశారు, ఇది ఒకటి ఈ కొద్దిగా అది జాగ్రత్త పడి ఉంటే పోయేదిరా రావేసిందాం, సరేలే ఏముందిలే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాం. రావచ్చండి, మంచి సినిమా సార్, మంచి సినిమా, నాకు చాలా ఇష్టమైన సినిమా. బట్ దాన్ని మీరు అన్నట్టుగా ఎక్కడో చోట కథలో ఆ టైంకి లోపం ఉంది కానమ్మా. ఆర్ఎల్స్ అది చాలా చాలా క్లాసీగా తీసిన సినిమా సార్. క్లాసీగా తీసిన సినిమా. మీరు ఏ లెవెల్ని సినిమా స్థాయి ఎంత పెట్టాలో దానికి ఏ రోజు తగ్గించలేదు. ఇన్ఫ్యాక్ట్ సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు అలా పెంచుకుంటూ వచ్చారు సార్. ది వే దట్ యు మేడ్ ఫిల్మ్స్, యు బిలీవ్డ్, మీరు కథని నమ్మారు, మీరు దర్శకుడి యొక్క విజన్ని నమ్మారు, ఆ స్టార్ యొక్క వాల్యూస్ని ఏమాత్రం తగ్గించలేదు. అదే మీ బలం అనుకుంటాను సార్. నేను నిజమేనమ్మా, నేను కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నా సినిమాలు అన్నీ మిగతా సినిమాలకి అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మిగతా ప్రొడ్యూసర్స్ తీసే సినిమాల కంటే మరి నా అదృష్టం అనుకోవాలా లేకపోతే నేను సెలెక్ట్ చేసిన విధానం ఏంటో తెలియదు, కానీ
దత్ సినిమా వస్తుంది, అమ్మయ్య కాలక్షేపం జరిగిపోద్ది, సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎక్కడైనా సరే అనే మాట ప్రేక్షకులు ఒక సరికొత్త